హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అండి. ఈ బ్రేక్ఫాస్ట్లని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా తక్కువ టైంలోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు చాలా సింపుల్గా చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ టేస్టీగా ఎమీగా తినేస్తారు. ఇందులో మొదటి బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. 1 కప్పు వరకు లావు అటుకులు తీసుకున్నాను. మీరు పేపర్ అటుకులతో కూడా చేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు పల్లీలు, 1/4 కప్పు వరకు జీడిపప్పు, 1 ఉల్లిపాయ, మీడియం సైజు 3 పచ్చిమిర్చి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని చూపించిన కప్తో 2 కప్పుల వరకు అటుకులను ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులు వేసానండి. ఇప్పుడు ఈ అటుకులలో వాటర్ పోసి ఈ అటుకులని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న అటుకులలో ఇంకే మాత్రం కూడా వాటర్ పోయొద్దండి. ఈ అటుకులను పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు ఇందులో తీసుకున్న పల్లీలని ఒక 2 స్పూన్ల వరకు వేయాలి. అలాగే 7-8 జీడిపప్పులను కూడా వేసుకోండి. పల్లీలతో పాటు జీడిపప్పులను కూడా ఇలా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీసుకున్న పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా తరిగి వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి కారమే వేసుకుంటామండి. ఇంకెలాంటి కారం వేసుకోం కాబట్టి కొన్ని పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పక్కన పెట్టిన అటుకులని వేసుకోవాలి. మనం అటుకులలో వాటర్ పోయలేదండి. కడిగేటప్పుడే వాటర్ పోసాం కదా, అందులో ఉన్న తేమతోటి అటుకులు అనేది చక్కగా నానిపోయాయి. అటుకుల మొత్తాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి పోపుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మెయిన్ పచ్చిమిర్చిని అండి. పచ్చిమిర్చిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగా పడుతుంది, బాగుంటుంది. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసే పని ఉండదండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అరచెక్క నిమ్మకాయని తీసుకొని ఆ జ్యూస్నంతా కూడా ఇందులో పిండుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా నిమ్మ జ్యూస్ని పిండిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి అటుకులు పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చాయో. అన్నిటినీ ఇలా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, ఎవరైనా కూడా ఈజీగా తినగలిగే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సింపుల్గా అయిపోతుంది, నోటికి చాలా రుచిగా అనిపిస్తుంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్ అండ్ టేస్టీ, పిల్లలు సైతం ఈజీగా తినగలిగే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అటుకులతో ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంటుంది. దీంతోపాటు ఇంకొక బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దాము. ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు శనగపిండి, అలాగే మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొన్ని జీడిపప్పులు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి. ఇవేనండి. ఇవి ఉంటే చాలు, చాలా రుచికరంగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇలా పలుకులుగా తీసి వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే తీసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టిన టమాటాని వేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాన్ పై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా అనేది తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిని ఒక 2 స్పూన్ల వరకు వేయండి. శనగపిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. శనగపిండి వేయడం ద్వారా ఈ బ్రేక్ఫాస్ట్ ముద్దలా కాకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. శనగపిండి వేయడం ద్వారా రుచి అదనంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం తీసుకున్న అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ పేపర్ అటుకులే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే లావు అటుకులతో కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ అటుకుల్ని ఒకసారి కడగాలి. బాగా మెదుపుకుంటూ కాకుండా ఇలా మామూలుగా కడిగి ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదండి. వెంటనే ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. స్ట్రైనర్లో వేసిన తర్వాత ఈ అటుకుల్ని వాటర్ పిండుకుంటూ ఇలా పోపులో వేసుకోవాలి. పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత అది పొడి పొడిలాగా వస్తుందండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం జ్యూస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి, మనకి ఇక్కడ అటుకులతో బ్రేక్ఫాస్ట్ ఇలా పొడి పొడిలాగా వచ్చిందండి. ఇలా వస్తే చాలు, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మరీ ముద్దలాగా ఉన్నా కూడా పంటికి అతుక్కుంటుందండి. అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటే తినడానికి వీలుగా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే అటుకులతో కమ్మని బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇవి 2 కూడా చేసుకోవడం చాలా సింపుల్ అండి. తక్కువ టైంలోనే టేస్టీగా అటుకులతోటి ఈజీగా రెడీ అయిపోతాయి. రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినట్లయితే చాలా సింపుల్గా అటుకులతో ఇలా 2 రకాల బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టినట్లయితే పిల్లలు సైతం ఈజీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీకు ఈ వీడియోలు నచ్చినాయా? లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.